బిగ్ బాస్ చూస్తూ అండి చూస్తున్నాను. అదే అయితే ఇప్పుడు ఇంకా ఫైనల్ వీక్ వచ్చేసింది, చాలా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది అందరిలోనూ. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గట్టిగా ఆడుతున్నారండి. సో అంటే నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం మనము. నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడితే మాత్రం డిమోన్ పవన్ ఇచ్చి పడేశాడండి. మామూలుగా లేదు అసలు. ఎందుకు బయట పోలింగ్ ప్రకారం అట్లా ఆర్మీ కళ్యాణ్ గారికి, తనుజ గారికి ఇలా ఎందుకుందో నాకు తెలీదు. ఇమ్మాన్యుల్ గారు, డిమోన్ పవన్ గారు ఇచ్చి పడేస్తున్నారు గేమ్. ఎందుకు జనాలకి వీళ్ళు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ టఫ్ ఫైట్ ఇస్తున్నారు కదా. ఒకసారి డిమోన్ పవన్ అంతకుముందు ఏంటంటే సేమ్ ఒకటి గేమ్ పెట్టారు అనమాట. పైన హైట్కి ఎవరు కాలు లేపుతారో అక్కడ పెట్టాలి చెప్పులు అనేది ఉంటుంది అనమాట. ఈసారి డిమోన్ పవన్ 7 feet పెట్టేస్తాడు అనమాట. అప్పుడు ఇజ్జత్ పోయింది మనోడిది. ఈసారి పెట్టినాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఇవ్వలేదు బిగ్ బాస్ హౌస్. ఇలా కష్టపడే వాళ్ళకి ఎందుకు వేయట్లేదండి? అక్కడ కళ్యాణ్ గారితో అంతమందిలో కూడా ఆడి గెలిచింది డిమోన్ పవన్. సో ఎందుకు డిమోన్ పవన్కి మీరు ఓట్ చేయట్లేదు? ఎందుకు లీస్ట్లో పెడుతున్నారు చెప్పండి? డిమోన్ పవన్ అండ్ ఇమ్మాన్యుల్ గారు ఇద్దరు భలే ఆడుతున్నారు కాబట్టి ఇద్దరికి ఇవ్వండి నేను కోరుకుంటున్నాను. కప్ అయితే మాత్రం న్యాయంగా ఇవ్వండి ప్లీజ్. ఏదో సీరియల్ పరంగానో లేకపోతే మన ఆర్మీ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం ఇట్లా కాదు. ఎందుకంటే ఆయనకి ఆర్మీ పరంగా రెస్పెక్ట్ ఇవ్వండి బయట, అండ్ సీరియల్ పరంగా ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వండి. కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో గేమ్ రియల్గా ఎవరు ఆడారు ఇది మెయిన్ ముఖ్యము. సో వాళ్ళు కప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి జనాలు మీ ఫ్యానిజం పక్కన పెట్టండి. బిగ్ బాస్ హౌస్ని బిగ్ బాస్ హౌస్లో చూసి ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు, ఎవరికి న్యాయంగా కప్పు రావాలి వాళ్ళకి ఓట్లు వేయండి. ఇంక కరెక్ట్గా 4 days ఉంది. ప్లీజ్ కొంచెం చూసేయండి. 4 days కూడా 3 days ఉంది. ఫ్రైడే మళ్ళీ క్లోజ్ చేస్తారు ఓటింగ్స్. సో మిస్డ్ కాల్స్ అవ్వచ్చు లేకపోతే ఓటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అండి, మీరు చూసి వేయాల్సింది కోరుకుంటున్నాను. ఎస్, నిజాయితీని గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి. డిమోన్ పవన్ ఆర్ ఇమ్మాన్యుల్ వీళ్ళిద్దరు గెలిస్తే మాత్రం నిజంగా సూపర్ ఉంటుందండి. ఎస్, దట్స్ ఇట్.